హలో ఎవ్రీవన్, మేమైతే ఇప్పుడు కొమరవెల్లి అయితే వెళ్తున్నాము. అక్కడ బోనాలు చేసి పట్నాలు వేసి అక్కడ మొక్కు చెల్లించుకోవడానికి అయితే వెళ్తున్నాము. అంటే ఇప్పుడు సట్టి బోనాలు జరుగుతున్నాయి. లాస్ట్ సండే అయితే వెళ్ళాము. నాకు తెలిసి సంక్రాంతి వరకు అయితే ఇంకా చాలామంది ఉంటారు కొమరవెల్లిలో. ఇప్పుడైతే ఎవరు ఉండరేమో అనుకొని అయితే బయలుదేరాము. పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం మంది తక్కువ ఉన్నప్పుడు వెళ్తే దర్శనం అనేది బాగా జరుగుతుందని మేమైతే బయలుదేరాము. కానీ అక్కడ మంది ఉన్నారా లేదా అనేది మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది అక్కడ ఎంతమంది ఉన్నారో. మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే అలా స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యాము. ఈ కమాన్ ఉంది కదా, ఎంట్రన్స్ దగ్గర అయితే కమాన్ ఉంటుంది. కొమరవెల్లికి వెళ్ళే రోడ్ ఇది. మెయిన్ రోడ్ నుంచి లోపలికి అయితే ఆటోస్ అయితే ఉంటాయి. ఆ ఊరి పేరు కొమరవెల్లి. అయితే ప్రతి ఇయర్ మేము బోనం చేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళం. కానీ మేము వచ్చేసరికి 9:30 అయిపోయింది. ఇప్పుడైతేనే కొంచెం మార్నింగ్ పీస్ఫుల్గా అయితే చేసుకోవచ్చని చూస్తే నాకు జనాలు కూడా తక్కువ ఉన్నట్టు అనిపించింది అని చెప్పేసి ఫస్ట్ అయితే దర్శనం చేసుకుందాం మొత్తం అని చెప్పి వెళ్ళాము లోపలికైతే. లోపల పట్నం వేయాలి కదా, అందుకోసమని లైన్లో నిలబడి పట్నం టికెట్ అయితే తీసుకున్నాము. ఆ టికెట్తో పాటు ఒక వైట్ క్లాత్ కూడా ఇస్తారు, దాని మీదనే పట్నం వేస్తారు. ఇంకా పట్నం వేసుకోవడానికి అయితే మనం అన్నీ తీసుకెళ్ళాలి. పసుపు, కుంకుమ, పచ్చపిండి అవన్నీ ఉంటాయి. మనం ఇంటి దగ్గర నుంచి ఒకవేళ మనకి వీలు కాకుండా టైం లేకుండా తీసుకెళ్ళకుండా అక్కడ అన్నీ అయితే దొరుకుతాయి. దాదైతే ఏం వరి కావాల్సిన అవసరం లేదు. అక్కడైతే అన్నీ అమ్ముతారు అసలు ఏది లేకుండా. మేమైతే అలా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. స్టార్టింగ్లో అయితే మనం దర్శనానికి 3 ways ఉన్నాయి. ఒకటేమో నార్మల్ దర్శనం, సెకండ్ 100 రూపీస్, నెక్స్ట్ 150 రూపీస్ దర్శనం. స్టార్టింగ్ అసలు ఎవరు లేనట్టు అనిపించింది, అందుకోసమే మేము నార్మల్ దర్శనం కోసం అయితే వెళ్ళాము. కానీ మధ్యలోకి వెళ్ళేసరికి అయితే అసలు చాలామంది అయ్యారు. లైన్ అసలు కదలట్లేదు, లైన్లో నిల్చొని ఉన్నాము. ఒక 3 hours పట్టింది మాకైతే. మా చిన్నోడైతే చాలా ఏడ్చాడు. అంటే 3 hours లైన్లో నిలబడడం అంటే కొంచెం యాస్ట్ వస్తుంది కదా నిజంగా పిల్లలతో. మొత్తానికైతే దర్శనం అయితే చేసుకొని బయటకు అయితే వచ్చేసాము మేము. నెక్స్ట్ అప్పటికి బయటకు వచ్చేసరికి 12:30 అలా అయిపోయింది. పిల్లలైతే అసలు ఏమీ తినలేదు. ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొని వాళ్ళకైతే తినిపించి కొన్ని వాటర్ అయితే తాగించాము. నెక్స్ట్ ఇక పట్నం వేయడానికైతే వెళ్ళాలి. పట్నం అక్కడ 3 waysలో వేస్తారు. ఒకటైతే గంగరేగి చెట్టు కింద అయితే వేస్తారు. కొందరైతే చిలకపట్నం అని మనం బోనం చేసే దగ్గర వేస్తారు. నెక్స్ట్ గర్భగుడికి ఎదురుగా కూడా పట్నం వేస్తారు. అంటే ఎవరు వాళ్ళ ఆచారం ప్రకారం అక్కడ పట్నం అయితే వేసుకుంటారు. మేమైతే గంగరేగి చెట్టు కింద అయితే పట్నం అయితే వేస్తాము ఎవ్రీ ఇయర్. అంటే 3 yearsకి ఒకసారి వెళ్తాము మేము. గంగరేగి చెట్టు కిందకి అయితే వెళ్ళాము. అంటే అక్కడ జనాలు అయితే ఎక్కువేం నాకైతే ఉన్నట్టు అనిపించలేదు, బాగేం లేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒగ్గు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మనకి పట్నం కావాల్సినవి అన్నీ తీసుకొని అక్కడ మనకైతే పట్నం అయితే వేస్తారు. మనల్ని అక్కడ ముందైతే కూర్చోబెట్టుకొని అలా పట్నం అయితే వేస్తారు. అన్నీ అడుగుతారు ఇక పట్నం దగ్గర మన గోత్రం కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ కానీ అన్నీ అడిగి పట్నం అయితే వేస్తారు. ఇట్లా కనిపిస్తుంది కదా, అదే గంగరేగి చెట్టు. దాని మీద చూసారు కదా ఎన్ని బంతి పూల దండలు ఉన్నాయో. అక్కడ అన్ని దండలు అమ్ముతున్నారు 10 రూపీస్కి ఒకటి. అంటే ఏదైనా మొక్కుకొని మనం ఆ గంగరేగి చెట్టు మీదకి ఆ దండ
విసిరేస్తే అది పడితే మన కోరిక నెరవేరుతుందనే నమ్మకంతో అక్కడైతే దండలు అయితే కొన్ని పైకి విసిరేస్తున్నారు అందరూ. ఇక మేమైతే పట్నం అయితే వేసిన తర్వాత ఇక బయటకైతే వచ్చి బోనం అయితే చేసాము. ఒక దాంట్లో బెల్లన్నం, దాంట్లో పసుపన్నం అయితే చేసి అలా బోనాలకైతే బంతిపూలు కట్టి బోనం అయితే చెల్లించుకొని నైట్ వరకు అయితే ఇంటికి వచ్చేసాము. నైట్ వచ్చేసరికి 8 అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.